హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మన వ్యూవర్స్ అందరూ కూడా రైస్ బిజినెస్ గురించి కూడా చెప్పమని అడగడం జరిగింది. సో అందుకని నేను ఈ రైస్ బిజినెస్ తో పాటుగా ఇంకా అడిషనల్ బిజినెస్ ఎలా చేయాలి, దీంతో పాటు మంచి ప్రాఫిట్స్ అనేవి ఎలా సంపాదించాలో కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇకపోతే ఈ రైస్ బిజినెస్ అనేది తక్కువ పెట్టుబడితో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఎవరికైతే గోడౌన్ ఉందో లేకపోతే ఎవరికైతే షాప్ ఉందో వాళ్ళైతే షాప్ లో స్టోర్ చేసుకుంటారు. మరి షాప్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ కేస్ అంత పెట్టుబడి కూడా పెట్టుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మనం బల్క్ క్వాంటిటీలో తెచ్చుకొని ఇంటి దగ్గర నుంచి స్టోర్ చేసుకోవడం మంచిది అనమాట. ఇప్పుడు ఇది ఎలా తెచ్చుకోవాలి అంటే కనుక చూడండి, మనం చూసిన ప్రతి ఏరియాలోనూ ఒక 2-3 బ్రాండ్లు కంపల్సరీగా మంచి సేల్స్లో ఉంటాయి. సో అలాంటి బ్రాండ్స్ ఏవో మనం ఐడెంటిఫై చేసి అవి బల్క్ ప్యాకెట్స్ అనేవి అంటే 25 కిలో బ్యాగ్స్ అనేవి ఒక 50 కానీ 100 కానీ మనం ఇంట్లో స్టోర్ చేసుకోవాలి. అలాగే మనకి లూజ్ రైస్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇంటి దగ్గరే. ఇది ఎలా అంటే రైతుల దగ్గర నుంచి కానీ లేకపోతే మిల్లర్స్ ట్రేడర్స్ దగ్గర నుంచి, మన గుంటూరులో బాపట్ల దగ్గర ఉన్నారు, అలాగే హైదరాబాద్లో కూడా కొంచెం మంది మిల్లర్స్ ఉన్నారు. ప్రతి ఏరియాలోనూ కూడా మిల్లర్స్ ఉంటారనమాట. మనం ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం హోల్సేల్లో తెచ్చుకోవచ్చు. అలాగే దీంతో పాటు అడిషనల్ ఇన్కమ్ కనుక మనకి కావాలి అంటే కందులు, మినుములు, పెసలు, కారం ఇవన్నీ కూడా నేరుగా మనం రైతు దగ్గర నుంచి తీసుకొని మనం అవి కూడా లూజ్ అమ్మినట్లయితే లేకపోతే ఏవైనా 1 kg కానీ 1/2 kg కానీ ప్యాకెట్స్ అమ్మినైతే ఈ రైస్ బిజినెస్ తో పాటు ఈ బిజినెస్ కూడా మంచి ప్రాఫిటబుల్ గా సాగుతుంది అనమాట. లూజ్ గా మనం కోకోనట్ ఆయిల్ కూడా మనం ఈ రైస్ బిజినెస్ తో అమ్మచ్చు అనమాట. ఎవరైతే కొబ్బరి చెప్పలు ఎండబెట్టి నూనె చేసి మనం హోమ్ మేడ్ కోకోనట్ చాలా మంది తీసుకోవడం జరుగుతుంది. సో అది కూడా మనం సేల్ చేసుకుంటే ఇంకా మంచి ప్రాఫిట్స్ అనేవి సంపాదించవచ్చు. సో ఇదంతా కూడా మనం ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. ఎలాంటి లైసెన్స్ కూడా దీనికి అక్కర్లేదు. మరి మార్కెటింగ్ ఎలా చేయాలి, మనం ఇంటి దగ్గర పెట్టుకున్నా లేకపోతే షాప్లో పెట్టుకున్నా అంటే కనుక చూడండి, మీరు విజిటింగ్ కార్డ్ పెట్టుకోండి. విజిటింగ్ కార్డ్ పెట్టుకున్నప్పుడు దీంట్లో 2 రకాల విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి మనం సింగిల్ సైడ్ విజిటింగ్ కార్డు, డబుల్ సైడ్ విజిటింగ్ కార్డు. సింగిల్ సైడ్లో ఏంటంటే మొత్తం మీ ఫోన్ నెంబరు, మీ షాప్ ఫోటో కానీ లేకపోతే బ్రాండ్స్ అన్నీ కూడా ఒకే సైడ్ ఉంటాయి. రెండో సైడ్ బ్లాంక్ ఉంటుంది. డబుల్ ఫేజ్ విజిటింగ్ కార్డ్ అంటే ఏంటంటే ఒక సైడ్ కంప్లీట్గా మీ ఫోన్ నెంబరు, మీ షాప్ అడ్రస్, రెండో సైడ్ వచ్చి మన షాప్లో ఎలాంటివి అమ్ముతున్నామో ప్రతిదీ కూడా క్లియర్గా ఫొటోస్తో చక్కగా ఉంటుంది అనమాట. అలాగే ప్రెజెంట్ లాక్డౌన్ దృష్ట్యా ఎవ్వరు కూడా ఏంటంటే ఇంకో 4 నెలలు 5 నెలల పైనే షాపులకు వెళ్ళడం జరగదు. అలాగే సూపర్ మార్కెట్స్ కూడా చాలా మంది తగ్గించేస్తారు. వీలైతే కనుక డోర్ డెలివరీకే చాలా మంది కూడా ప్రిఫర్ చేస్తున్నారు. అందుకని మీరేం చేస్తారు అంటే ఇంటి దగ్గర కానీ షాప్ దగ్గర కానీ గోడౌన్ దగ్గర కానీ పెట్టుకున్నప్పుడు డోర్ డెలివరీ ప్రిఫర్ చేయండి. అలాగే ఏంటంటే మీరు అడిషనల్ డోర్ డెలివరీ ఛార్జెస్ మాత్రం తీసుకోవద్దు. ఇనిషియల్గా మనకి తీసుకోకపోయినా సరే ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 25 kgs రైస్ ప్యాకెట్ ఏదైనా చూసుకున్న ఎంఆర్పి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2500 ఉందనుకోండి, హోల్సేల్లో వచ్చేది ఎంత 1800 1900కి మనకు హోల్సేల్లో వచ్చేస్తుంది అనమాట. సో మనం బయర్కు ఇంకో 300 ప్రాఫిట్ తీసుకొని 2100 రూపాయల కన్నా 2200 కన్నా సరే అమ్ముకోవచ్చు. సో డోర్ డెలివరీకి మాత్రం అడిషనల్ గా ఛార్జెస్ మాత్రం తీసుకోవద్దు. అలాగే ఈ మినుములు, కందులు, పెసలు ఇవన్నీ అన్నాం కదండి, ఇవి ఏంటంటే మీ ఓన్ బ్రాండ్, మీకు ఎలాంటి పేరు నచ్చొద్దో ఆ పేరుతో మీరు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత వాటిని మీరు డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్లో ఇచ్చినట్లయితే అది క్వాలిటీ కనుక బాగుంటే కస్టమర్ డెఫినెట్ గా సాటిస్ఫై అవుతాడు. మరి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత పెట్టుకోవాలి అంటే కనుక చూడండి, 1 lakh దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా తక్కువలో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అదంతా కూడా మనం ఏంటంటే డైరెక్ట్గా మిల్లర్స్తో కానీ ట్రేడర్స్తో కానీ డీలప్ అయినప్పుడు మనం బార్గెన్ చేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఫస్ట్ ₹1 తగ్గినా సరే మనకి చాలా తగ్గినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ముంబై కానీ హైదరాబాద్ నుంచి కానీ మనం ట్రేడింగ్ చేసినప్పుడు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి తీసుకుంటారు ఎంతో కొంత. సో మనం ముందుగానే మిల్లర్తో పలానా విజయవాడలో అమ్ముతున్నాము, ఇక్కడ నుంచి మనం అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవుతాయి, మీరు కనుక తగ్గించినట్లయితే మాకు ఎంతో బెనిఫిట్ అవుతుంది అని చెప్పినట్లయితే ఒక ₹10 అయినా సరే తగ్గిస్తాడనమాట. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మిగులుతాయి అక్కడ. సో ఈ 1 lakh లో ఏంటంటే మనకి ఒక 50 రైస్ ప్యాకెట్లు తెచ్చుకోవచ్చు. అలాగే మనకి కావాల్సినటువంటి మినుములు, కందులు అవి కూడా మనం లూజ్ లో పెట్టుకోవచ్చు. ఇక లైసెన్సెస్ ఏం కావాలి అంటే కనుక మనకి GST అనేది కంపల్సరీ కావాలి. తర్వాత షాప్ రిజిస్ట్రేషన్ కావాలి, బిజినెస్ రిజిస్ట్రేషన్ కావాలి. షాప్ ఉన్నట్లయితే ఇన్ కేసు ఆ బ్రాండ్ అనేది మీ పేరు మీద కనుక రిజిస్టర్ చేసి ప్యాకెట్ల కింద అమ్మినట్లయితే మీకు FSSAI నుంచి ఒక సర్టిఫికేట్ అనేది కావాలి. ఇవన్నీ కూడా మనకి ఒక 15 days లోనే కంప్లీట్ అయిపోతాయి ఈ ఫార్మాలిటీస్ అన్ని కూడా. దీంతో పాటుగా మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది ఎందులో అంటే బాస్మతి రైస్ లో అనమాట. ఈ బాస్మతి రైస్ ని మనం డైరెక్ట్ గా తీసుకొని దీన్ని ఎక్కడ మార్కెటింగ్ చేయాలంటే హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ, ముఖ్యంగా ఏంటంటే రిటైలర్స్ కి ఇచ్చే బదులు మనం ఈ కిరాణా షాప్ వాళ్ళకి ఇచ్చే బదులు ముస్లిమ్స్ ఉంటారు కదా, ముస్లిమ్స్ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు బిర్యానీ కానీ పలావ్ కానీ వాటిలో యూజ్ చేయడం జరుగుతుంది. ఈ బాస్మతి రైస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం 1 kg రైస్ చేస్తే దానికి 3 బిర్యానీ అనేది రావడం జరుగుతుంది అనమాట. దాంట్లో వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మనం కూడా క్వాలిటీ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. దానికన్నా ముందు మీరు శాంపిల్ రైస్ అనేది ఇవ్వండి, కస్టమర్
సాటిస్ఫాక్షన్ అయితే కనుక డెఫినెట్ గా మన దగ్గరికి రావడం జరుగుతుంది. అలాగే ఈ రైస్ బిజినెస్ లో మనకి ఏమైనా లాసెస్ వస్తాయా అంటే కనుక ఎలాంటి లాస్ వచ్చే ఛాన్సెస్ లేదనమాట. ఎందుకంటే రైస్ అనేది మనకి ఎక్కువ స్టోరేజ్ ఉంటే ఇంకా ఎక్కువ క్వాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. పాత రైస్ చాలా మంది కూడా తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అలాగే నూనెలు కూడా చెడిపోయే పదార్థాలు కావు. తర్వాత మినుములు, కందులు ఇవేంటంటే కొంచెం మనం పురుగు పట్టకుండా చూసుకోవడం మంచిది. ప్రాపర్ ప్యాకింగ్ చేసి మనం వెంటిలేషన్ తగిలేటట్టు ఉంటే ఎలాంటి పురుగు కూడా పట్టదు వీటికి. ఈ వీడియోలో చూపించినట్టు మీరు కనుక మెయింటైన్ చేస్తే డెఫినెట్ గా మంచి ఆదాయం అనేది వస్తుంది. ఇక ప్రాఫిట్స్ విషయానికి వస్తే నేను ఎంత వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను ఫ్రెండ్స్. ఎలాంటి బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మన అసెట్ మంత్ర ఉందని మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని కనుక మీరు లైక్ చేసినట్లయితే మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు మీ బిజినెస్ లో మంచి ఆదాయం అనేది సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అసెట్ మంత్ర మీతోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.